హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా 7 గంటల లోపు ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది అప్లోడ్ అయితే చేసుకుంటాం. సో దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ అనేది మనం ఈరోజు చూద్దాం. ఎందుకు ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అనేది. ముందుగా మనం ఏం చేస్తాము అంటే ఏడిఆర్ అనేది చెక్ చేస్తాం. ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది. అంటే ఫ్రెండ్స్, ఇండియా యొక్క స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు యూఎస్లో లిస్ట్ అయి ఉంటాయి. అక్కడ ఫారినర్స్ దాన్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో దాని మీద ఎలా ఉంది అంటే అవి నెగిటివ్లో క్లోజ్ అయినాయా, పాజిటివ్గా క్లోజ్ అయినాయా, ఈ యొక్క ట్రెండ్ అనేది మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటాం. అయితే అక్కడ అవి ఎందుకు ట్రాక్ చేయాలి? మనకి ఇక్కడ మార్కెట్స్లో ఉన్నాయి కదా అవే స్టాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డీస్ ఉంది, ఇక్కడ కూడా ఉంది కదా అట్లా. అయితే మన ఇండియన్ మార్కెట్స్ విషయానికి వస్తే ఇవి 3 గంటల 30 నిమిషాలు క్లోజ్ అయిపోతే ఆక్షన్ ఒక 30 మినిట్స్ అంటే 4 o'clockకి మార్కెట్స్ మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది. బట్ యూఎస్ మార్కెట్ ఏమవుతుందంటే మన మార్కెట్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయ్యి మిడ్ నైట్ 1:30 దాకా ట్రేడ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఫారినర్స్ వాటిని ఎలా ట్రేడ్ చేశారు అండ్ ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఏ సెక్టార్ పెరిగింది, ఇట్లా ఒక ఓవర్ వ్యూ అనేది తీసుకోవడం కోసం మనం ఏం చేస్తుంటే ఈ యొక్క ఏడిఆర్స్ అనేది ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనం సెక్టార్స్, ఇండియన్ సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది కూడా ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం బేరిష్లో ఉన్నాయా, మొత్తం బుల్లిష్గా ఉన్నాయా, లేకపోతే సగం బుల్లిష్ ఉండి సగం బేరిష్ ఉన్నాయా, ఈ యొక్క సెంటిమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హాఫ్ బుల్లిష్ హాఫ్ బేరిష్ ఉన్నాయి అనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో మార్కెట్లో మనం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూస్తాం అన్నమాట జనరల్గా. బట్ ఒక కంప్లీట్గా బేరిష్, ఒక కంప్లీట్ బుల్లిష్ ఉందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనకి మార్కెట్లో ఆ డైరెక్షన్లో కంటిన్యూ అవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మార్కెట్ అంతా ఎలా ఉంది? నెగిటివ్గా ఉంది. ఇండియన్ సెక్టార్స్ అన్నీ కూడా నెగిటివ్ క్లోజ్ అని ఈరోజు రికవరీ ర్యాలీ అనేది జరిగిందనమాట. బట్ వన్ డేని మనం డిసైడ్ చేయము, డైలీ బేసిస్లో చూసుకుంటూ అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే నిన్న బేరిష్గా ఉందంటే ఈరోజు బేరిష్గా ఉంటుంది అని 100% అలా కాకుండా కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తున్నారు, అన్ని సెక్టార్స్లో ప్రెషర్ ఉంది, అట్లా మనం ఒక ఓవర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత గ్లోబల్ క్యూస్ అనేది కూడా మనం చెక్ చేస్తాం. అంటే గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి, లైక్ యూఎస్ మార్కెట్ కానీ, జపాన్ మార్కెట్, చైనా మార్కెట్, ఓకే, అండ్ ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేయడం జరుగుతుంది, రష్యా మార్కెట్స్ ఇవన్నీ కూడా. అయితే ఫ్రెండ్స్, ఒకవేళ ఆ మార్కెట్స్ క్లోజ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాము అంటే దానికి సంబంధించిన ఫ్యూచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా యూఎస్ మార్కెట్ సంబంధించిన ఫ్యూచర్స్ 24/7 అంటే 5 రోజులు ట్రేడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. మధ్యలో కొంచెం బ్రేకులు ఉంటాయి, లంచ్ బ్రేక్ అని అట్లాగా. బట్ అది మినహాయిస్తే కంటిన్యూస్గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అవి ఎలా ఉన్నాయి, బులిష్గా ఉన్నాయా, బేరిష్గా ఉన్నాయా, దాన్ని బట్టి మనం కొంత ఒక అవుట్కమ్ అనేది తీసుకురావడానికి ఈ గ్లోబల్ మార్కెట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రిజల్ట్స్ ఇచ్చే స్టాక్స్ అనేది డిస్కస్ చేస్తాం. అంటే డిస్కస్ అంటే అవి బుల్లిష్ ఉన్నాయా, బేరిష్ ఉన్నాయా అని కాదు, ఏ స్టాక్స్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే వీటి వల్ల కొంత హెల్ప్ అవుతుంది. ఎవరికైనా పొజిషన్స్ ఉన్నాయనుకోండి, ఓకే రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి వోలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. లేదు వోలటాలిటీని ఎంజాయ్ చేయాలి, ఇంట్రాడేలో ఏదన్నా షార్ప్గా మూవ్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి, అటువంటి వాళ్ళ కోసం కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది. బ్యాన్ లిస్ట్లో స్టాక్స్ ఉంటాయి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎలా ఉంటుందంటే ఒక లిమిట్ పెడతారనమాట. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ని కోట్లు ఉండాలి, ఇంకెంతకు మించి దాటిందంటే దాన్ని బ్యాన్ లిస్ట్లోకి వేస్తారు అట్లా. అయితే ఆ లిమిట్ అనేది దాటినప్పుడు ఏమవుతుందంటే ఆ స్టాక్ ఆటోమేటిక్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయకుండా ఇంకా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఎగ్జిక్యూట్ కాదు, ఎగ్జిక్యూట్ అయిందనుకోండి ఒకసారి పెనాల్టీ అనేది పడుతుంది అనమాట. ఓకే ఫైన్. అందుకే అవి కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి బ్యాన్ లిస్ట్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి ఎందుకు వెళుతూ ఉంటాయంటే కొన్ని స్టాక్స్లో ఏం జరుగుతుందంటే ఎక్సెసివ్ స్పెక్యులేషన్ జరుగుతుంది. ఓకే, అందుకని అంటే ఏంటి, పొజిషన్స్ ఉండవు వాళ్ళకి, వీళ్ళు వచ్చి ఓన్లీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేయడం లేదా ఓన్లీ ఆప్షన్స్ని డ్రైవ్ చేయడం, ఇవంతా స్పెక్యులేషన్ జరుగుతుంది. రిటైలర్స్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అందుకని ఈ స్పెక్యులేషన్ని కంట్రోల్ చేయాలన్న దాంట్లో ఏంటంటే ఈ యొక్క మార్కెట్ వైడర్ పొజిషన్ లిమిట్ అనేది MWPL అనేది పెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒక మిత్రుడు కమెంట్ రూపంలో అడగడం జరిగింది యూట్యూబ్లో మనకి, ఏంటంటే మరి బ్యాన్ లిస్ట్లోకి వెళితే నా దగ్గర పొజిషన్స్ ఉన్నాయి ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో మన దగ్గర పొజిషన్స్ ఉంటే ఆల్రెడీ పొజిషన్స్ ఉన్న పార్టిసిపెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మధ్య మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అందుకని పార్టిసిపెంట్స్ లిమిటెడ్గా పార్టిసిపేట్ చేస్తారన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్ ఉంది, లాంగ్ ఉంది, నేను మీ దగ్గర షార్ట్ ఉంది. ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అంటే సెటిల్ చేసుకోవచ్చు అనమాట. మనం సెల్లింగ్ బయింగ్ చేసుకోవచ్చు. బట్ బయట నుంచి ఎవరైనా రావాలి అంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తగ్గాలి. తగ్గినప్పుడు మళ్ళీ ఏంటంటే ఓకే ఇది నార్మల్ పొజిషన్స్కి వచ్చింది అని బ్యాన్ లిస్ట్లోంచి బయటికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే, దాని తర్వాత ఏంటంటే మనం
నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది చూస్తాం. అంటే జస్ట్ లైక్ ఎలా ఉంది కలర్ కోడింగ్ ఇస్తారు అక్కడ గ్రీను రెడ్, డీప్ గ్రీను డీప్ రెడ్, అంటే టాప్ గెయినర్స్ ఏంటి టాప్ లూజర్స్ ఏంటి అనేది. ఇలా చూడటం వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి టాప్ గెయినర్స్లోకి మనకి ఒక్కోసారి ఒక సెక్టార్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టర్ లేకపోతే మెటల్ సెక్టర్. సో మనకు అక్కడ అర్థమవుతుంది ఓకే ఈ సెక్టార్లో ఏదో జరుగుతూ ఉంది అని. ఇట్లా ఒక ఓవర్వ్యూ కోసం. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని స్టాక్స్ పెరిగినాయి నిఫ్టీ 50, ఎందుకంటే మనకి ఇండియాకి బెంచ్ మార్క్ కాబట్టి అలా ఒక ఓవర్వ్యూ కోసం మనం నిఫ్టీ 50 అనేది ట్రాక్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఈ యొక్క ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సిగ్నిఫికెంట్ లాంగ్, సిగ్నిఫికెంట్ షార్ట్, సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్, అన్వైండింగ్, షార్ట్ కవరింగ్ ఇవి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇవి ఎందుకంటే సిగ్నిఫికెంట్గా జరుగుతుందంటే సడన్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జంప్ అయింది. సో ఎందుకు జంప్ అయింది అనేది మనం ఒక ఐడెంటిఫై అనేది చేసామంటే దాంట్లో ఏదన్నా పొటెన్షియల్ మూవ్స్ని లేదా చిన్న చిన్న బ్రేక్అవుట్స్ ఉన్న లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం పార్టిసిపేట్ చేసుకోవడానికి అది ఒక క్యాటలిస్ట్ లాగా హెల్ప్ అవుతుంది. దాని గురించి మనం ఏంటంటే ఈ యొక్క షార్ట్ దేని మీద స్ట్రాంగ్గా జరుగుతుంది, లాంగ్ బిల్డప్ దేని మీద జరుగుతుంది అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దాని తర్వాత యాజ్ యూజువల్గా ఈరోజు ఏ ఎక్స్పైరీ ఉంది, ఇంకా కొన్ని రోజులు పోతే ఈ వీక్లీ ఎక్స్పైరీ ఉండవు అనుకోండి. ఓకే ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే ఏ వీక్ ఏ రోజు ఏ ఎక్స్పైరీ జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బేస్డ్ ఆన్ ద ఈ యొక్క పివోట్ పాయింట్స్ అనమాట. అవి కూడా మనం అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రాబ్లీ ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ మనం ఈ యొక్క పిక్చర్ అనేది ఓవరాల్గా తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం విక్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే విక్స్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఆప్షన్ ప్రీమియమ్స్ తక్కువగా ఉన్నాయా ఎక్కువగా ఉన్నాయా, అండ్ విక్స్ రైజ్ అవుతుంది అంటే జనరల్గా ఏ లెవెల్లో రైజ్ అవుతుంది, ఎంత రైజ్ అవుతుంది. విక్స్ జనరల్గా రైజ్ అవుతుందంటే మార్కెట్లో అన్సర్టనిటీ లేదా బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఇటువంటి అవుట్కమ్స్ని మనం తీసుకోవడానికి, అనలైజ్ చేయడానికి, అండ్ విక్స్ ఉన్నప్పుడు మన యొక్క ఆప్షన్స్ స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవడానికి విక్స్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ విక్స్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, మనం క్రెడిట్ స్ప్రెడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి డీప్గా అయితే ఎప్పుడు మనం డిస్కస్ చేయలేదు. ఓకే దాని తర్వాత విక్స్ తక్కువగా ఉందనుకోండి, మనం డెబిట్ స్ప్రెడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఒక ప్లాన్ కోసం ఆప్షన్స్ని ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది విక్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ కండిషన్ కూడా మనం అంచనా వేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గిఫ్ట్ నిఫ్టీ మనకి మార్నింగ్ 6:30కి ఓపెన్ అవుతుంది. ఓకే అందుకని ఆ యొక్క గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మన ఫ్యూచరు రెండింటిని కూడా టాలీ చేసి ఓకే ఇన్ని పాయింట్లు మనకి గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అనేది అవ్వబోతుంది అని చెప్పేసి మార్నింగ్ మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ ఎవరికైనా ఓవర్ నైట్ పొజిషన్స్ ఉంటే కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పాయింట్స్ డౌన్ చూపిస్తుంది అనుకోండి, మన నిఫ్టీ కూడా 50 పాయింట్స్ డౌన్ అయ్యే అవకాశం ఉందనుకోండి, దానికి తగ్గట్టు ఒక ప్లాన్ అనేది ఉంటుంది కదా, ఎగ్జిట్ ప్లాను లేకపోతే యాడ్ చేసే ప్లాను. అటువంటి దానికోసం కూడా ఏంటంటే ఈ యొక్క గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయ్యే సిచ్యువేషన్ గురించి మనం తెలుసుకోవడం అనేది అనివార్యం. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇంకా ఏవే స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి అనేది మాత్రం చెబుతాం. దాని మీద న్యూస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. బట్ డెఫినెట్గా ఆ యొక్క లింక్ ఏదైతే ఉందో అది నేను ఎవ్రీడే కూడా మన టెలిగ్రామ్లో అనేది షేర్ చేస్తాను. సో దాన్ని కొంతమంది చదువుతూ ఉంటారు, ఏ కంపెనీ ఎందుకు న్యూస్లో ఉంది, ఈరోజు టాటా న్యూస్లో ఉంది లేకపోతే ఇంకో కంపెనీ న్యూస్లో ఉంది, ఏం జరిగింది అట్లా కూడా. అది కూడా కొంత ఏంటంటే మనం ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి, మన పొజిషన్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇక ఫైనల్గా మనం టెక్నికల్గా సమరీ అనేది తీసుకుంటాం అనమాట. అంటే ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా, అంటే స్ట్రాంగ్ బుల్లిష్ అని చెప్తున్నాయా, స్ట్రాంగ్ బేరిష్ అంటున్నాయా, లేకపోతే సైడ్ వేస్ చెప్తూ ఉన్నాయా, ఈ యొక్క ఓవర్కమ్ అనేది తీసుకొని ఈ యొక్క పోస్ట్ మార్కెట్ అనేది మనం ఎండ్ చేయడం అనేది జరుగుతుంది. సో అవి ఫ్రెండ్స్ మొత్తం మీద మనం పోస్ట్ మార్కెట్లో డిస్కస్ చేసుకునే అంశాలు. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో అడగండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ బంధువులకి అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.